హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనము డిసెంబర్ 7 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అనేది చూద్దామండి. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద్రవ్య విధాన కమిటీకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ మానిటరీ పాలసీ కమిటీ. ఈరోజు మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఇంపార్టెంట్ సమీక్ష మీద ఆర్టికల్ రావడం జరిగిందండి. ముఖ్యంగా క్యాష్ రిజర్వ్ రేషియోలు తగ్గించడము, రెపో రేట్ని యథాస్థితిగా ఉంచడము చేశామని ప్రకటించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని, యాక్చువల్గా ఇది యూపీఎస్సీ క్వశ్చన్ అండి, నేను ఫ్రేమ్ చేయలేదు దీనిని, ఇది పిక్ చేసుకోవడం జరిగింది. మన ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఆర్బీఐ యొక్క బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఈ ఎంపీసీ కమిటీ బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను నిర్ణయించి దాని ద్వారా ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది, ద్రవ్య సప్లైని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ వీ కెన్ ఎలిమినేట్ సి అండ్ డి హియర్, ఎందుకంటే ఫస్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. అయితే మనకి ఏ అవ్వాలి లేదా బి అవ్వాలి. 3 అనేది ఆబ్వియస్లీ రాంగ్ ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఆధారంగా. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇది ఆర్బీఐ గవర్నర్తో సహా 12 మంది సభ్యుల సంఘం మరియు ప్రతి సంవత్సరం పునర్నిర్మించబడుతుంది. సో యాక్చువల్గా ఇది రాంగ్ అండి. ఎందుకు? ఎంపీసీ కమిటీ అనేది 6 మెంబర్స్ బాడీ. ఇందులో 3 మెంబర్స్ గవర్నమెంట్ నుంచి ఉంటే 3 మెంబర్స్ ఆర్బీఐ నుంచి ఉంటారు. వీళ్ళు 4 ఇయర్స్కి నియమించబడతారు. ఓకే, 4 సంవత్సరాలకు వీళ్ళు నియమించబడతారు. అండ్ రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు వీళ్ళకి. సో రీఅపాయింట్మెంట్ అనేది ఈ గవర్నమెంట్ నామినేటెడ్ పర్సన్స్కి రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ, 1 ఓన్లీ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ. మన సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆర్బీఐ నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించినప్పుడు దాని అర్థం ఏమిటి? యాక్చువల్గా ఈరోజు సిఆర్ఆర్ని తగ్గిస్తున్నాము అని ఆర్బీఐ ప్రకటించింది. సో యాక్చువల్గా ఇది కూడా ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చనేనండి. నేను దీన్ని ఫ్రేమ్ చేయలేదు, డైరెక్ట్గా పిక్ చేసుకోవడం జరిగింది. ఒకసారి ఆన్సర్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఏ, వాణిజ్య బ్యాంకులకు రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది. ఓకే, చూద్దాం. అన్ని ఆప్షన్స్ మనం చూసిన తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దామండి. సో సెకండ్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బుని కలిగి ఉంటుంది. సి, కేంద్ర ప్రభుత్వం రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బును కలిగి ఉంటుంది. డి, వాణిజ్య బ్యాంకులకు రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనము కేంద్ర ప్రభుత్వం అనేది ఫస్ట్ ఎలిమినేట్ చేసేయచ్చండి. ఎందుకంటే మనకి ఈ సిఆర్ఆర్కి కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం ఉండదు, రైట్? సో యాక్చువల్గా నగదు నిల్వల నిష్పత్తి అంటే ఏంటండి? వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ బ్యాంక్స్, ఈ కమర్షియల్ బ్యాంక్స్ కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేయాలి వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. వాళ్ళకి దీని మీద ఏ విధమైన ఇంట్రెస్ట్ లభించదు. సో ఇలా ఎంత మొత్తం ఆర్బీఐ దగ్గర ఈ కమర్షియల్ బ్యాంక్స్ పెట్టాలి అనేది వాటి యొక్క టోటల్ డిపాజిట్స్ మీద పర్సంటేజ్ బట్టి ఉంటుంది. సో ఆ పర్సంటేజ్నే మనము, ఆ రేషియోనే మనము క్యాష్ రిజర్వ్ రేషియో అని పిలుస్తాం. క్యాష్ని రిజర్వ్ చేయాలి. ఎక్కడ రిజర్వ్ చేస్తాము? ఆర్బీఐ దగ్గర. ఎంత రేషియోతో అనేదే క్యాష్ రిజర్వ్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ క్యాష్ రిజర్వ్ రేషియో 4% కాబట్టి మనకి ఒక బ్యాంకు 100 కోట్లు కలిగి ఉందనుకోండి. సో 4 కోట్ల రూపాయలని సిఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి. అంటే ఇప్పుడు బ్యాంక్ దగ్గర ఎంత ఉంటుంది? రుణాలు ఇవ్వడానికి 96 కోట్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ సిఆర్ఆర్ని పెంచుతున్నట్లు ప్రకటించారు అనుకోండి. సిఆర్ఆర్ని పెంచారు, 10% చేశారు. సో ఇప్పుడు బ్యాంకుల దగ్గర ఎంత ఉంటుందంటే 10% చేస్తే 10 కోట్లు ఆర్బీఐ దగ్గర పెట్టాలి. బ్యాంకులు రుణం ఇవ్వడానికి 90 కోట్లు మాత్రమే ఉంటుంది. సో మనకి రుణం ఇవ్వగలిగే సామర్థ్యం అనేది బ్యాంకులకి తగ్గిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చూడండి. సో వాణిజ్య బ్యాంకులకి రుణం ఇవ్వడానికి తక్కువ డబ్బు ఉంటుంది. ఎందుకంటే కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర పెంచాం మనం, అక్కడ ఆర్బీఐ దగ్గర పెట్టేశాం కాబట్టి తక్కువ డబ్బు మాత్రమే మన దగ్గర మిగిలి ఉంటుంది. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి ఇక్కడ మనకి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రకటనలను పరిగణించండి. ప్రకటన 1, భారతదేశం యురేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ దాని విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువ భాగం బొగ్గుపై ఆధారపడి ఉంది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ చూడండి. విద్యుత్ ఉత్పత్తికి కనీసం 60% వరకు శుద్ధి చేయబడిన యురేనియం అవసరం. యాక్చువల్గా ఇరాన్ ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని చేస్తుంది. దాని ద్వారా వెపన్స్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తుంది అని ఐఏఈఏ ఒక ప్రకటనలో పేర్కొన్నదండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని, యాక్చువల్లీ ఇది కూడా యూపీఎస్సీ క్వశ్చనే, ఇది కూడా నేను ఫ్రేమ్ చేయలేదు, ఇది పిక్ చేసుకోవడం జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ కంటెక్స్ట్లో మనం ఈ క్వశ్చన్ని తీసుకున్నాము. సో ఇక్కడ ఆన్సర్
ఆన్సర్ చూడండి, స్టేట్మెంట్ 1 అనేది ఇక్కడ కరెక్ట్. ఎందుకండి, భారతదేశం యురేనియం నిక్షేపాలు ఉన్నప్పటికీ దాని విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువ భాగం బొగ్గుపైన ఆధారపడి ఉంది. మనకి కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఎలిమినేషన్ మనం యూజ్ చేయొచ్చా? స్టేట్మెంట్ 1 తప్పు, ఎస్ ఇది రాంగ్ అవుతుంది. అప్పుడు స్టేట్మెంట్ 1 సరైనది, కానీ ఓకే. సో ఒక స్టేట్మెంట్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. స్టేట్మెంట్ 2 చూడండి, విద్యుత్ ఉత్పత్తికి కనీసం 60% వరకు శుద్ధి చేయబడిన యురేనియం అవసరం. సో యాక్చువల్గా యురేనియం ఎన్రిచ్మెంట్ కాన్సెప్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఎందుకు? మనకి 5% ఎన్రిచ్డ్ యురేనియం అనేది విద్యుత్ ఉత్పత్తికి సరిపోతుంది. 20% ఎన్రిచ్డ్ యురేనియం అనేది మనకి ఈ రీసెర్చ్ రియాక్టర్స్కి ఉపయోగపడుతుంది. సో 90% అండ్ అబవ్ ఎన్రిచ్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఫ్యూయల్, అప్పుడు మనకి వెపన్స్కి ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి విద్యుత్ ఉత్పత్తికి అయితే 5% ఎన్రిచ్డ్ యురేనియం సరిపోతుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుందండి? స్టేట్మెంట్ 1 సరైనది అండ్ స్టేట్మెంట్ 2 రాంగ్. కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. మన నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ యోజనకి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. సో పిఎం కిసాన్కి సంబంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం జరిగిందండి. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ఇది కేంద్ర ప్రాయోజిత పథకము, అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి? రాంగ్. ఎందుకు? ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీంట్లో నిధులు 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అమౌంట్తో పాటు వాటికి ఎడిషనల్గా కొంత అమౌంట్ని జత చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి వేరే పేరుతో ఇస్తున్నాయి. బట్ ఈ పిఎం కిసాన్ అనేది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అంటే రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎడిషనల్గా ఇస్తున్నాయి, కానీ సెంట్రల్లీ స్పాన్సర్డ్గా ఆ స్కీమ్ రూపంలో కాదు. సో సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనేది రాంగ్ అండి. ఈ పథకం బీమా కవరేజీని అందిస్తుంది మరియు రైతులకు సబ్సిడీ రేట్లలో రుణాలను అందిస్తుంది. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి? నో, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? పిఎం కిసాన్ అనేది మనకి డీబీటీ స్కీమ్ అండి. ఇది ఏమీ ఇన్సూరెన్స్ స్కీమ్ కాదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. దీంట్లో మనకి 6,000 రూపాయలని రైతులకు నేరుగా కేంద్ర ప్రభుత్వం 3 విడతలలో అందించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. బట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడగడం జరిగింది. సో ఆన్సర్ ఏమవుతుంది? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఈరోజు మన లాస్ట్ క్వశ్చన్ చూడండి, డీప్ టెక్నాలజీకి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. సో ఆంధ్రప్రదేశ్లో డీప్ టెక్నాలజీకి సంబంధించిన ఒక హబ్గా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించిన ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశామండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, డీప్ టెక్నాలజీ అనేది కొన్ని రకాల గణనీయమైన శాస్త్రీయ లేదా ఇంజనీరింగ్ ఆవిష్కరణల ఆధారంగా అధునాతన సాంకేతికతలను సూచిస్తుంది. ఎస్, డీప్ టెక్నాలజీ అనేది వివిధ రకాల కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఫోటోనిక్స్ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, ఇట్లాంటి వివిధ రకాల టెక్నాలజీల ఆధారంగా ఒక నూతన ఆవిష్కరణలని మనకి డీప్ టెక్నాలజీ అనేది సూచిస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఎయిమ్ ప్రైమ్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆవిష్కరణలు, మార్కెట్ సన్నద్ధత, వ్యవస్థాపకతపై పరిశోధకుల కోసం ప్రోగ్రామ్ అనేది భారతదేశం అంతటా సైన్స్ ఆధారిత డీప్ టెక్ స్టార్టప్లను ప్రోత్సహించడానికి మరియు మద్దతు ఇవ్వడానికి నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం. సో భారతదేశంలో ఈ డీప్ టెక్నాలజీ స్టార్టప్లని ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి, ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. దానినే ఎయిమ్ ప్రైమ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆధ్వర్యంలో ఎయిమ్ ప్రైమ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ గురించి అడిగాడు. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ క్విజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.